హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సక్సెస్ వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు ఫార్మా సెక్టర్ స్టాక్స్ ఒక 4 చెప్తాను ఫ్రెండ్స్. ఈ 4ని కూడా మనం సిప్ మోడ్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్టయితే కనుక మనకి మంచి రిటర్న్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ వీడియోలో ఆ 4 స్టాక్స్ ఏంటి, వాటిని ఏ విధంగా సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియోలో చెప్తాను కదా ఒక 4 ఫార్మా సెక్టర్ కంపెనీస్. ఆ 4 ఫార్మా సెక్టర్ కంపెనీస్ కూడా రీసెంట్గా బాగా ర్యాలీ అవుతున్నాయి అనమాట. సో లాస్ట్ 2-3 మంత్స్ నుంచి కూడా ఫార్మా సెక్టర్ స్టాక్స్ బాగా ర్యాలీ అవుతున్నాయి కదా. కోవిడ్ వల్ల వ్యాక్సిన్స్ వస్తాయని చెప్పి ఫార్మా సెక్టర్ స్టాక్స్ బాగా ర్యాలీ అవుతున్నాయి. సో మొన్న ఫ్రైడే కూడా చూసినట్టయితే కనుక చాలా స్టాక్స్ అనేవి అప్పర్ సర్క్యూట్ టచ్ చేసి, ఈవెన్ డాక్టర్ రెడ్డి కానీ ఇంకా చాలా స్టాక్స్ కూడా అప్పర్ సర్క్యూట్ టచ్ చేసి అవి కూడా బ్రేక్ అయ్యి ఇంకా పైకి వెళ్ళాయి అనమాట. సో వాటిలో ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు దాకా కనుక ఇన్వెస్ట్ చేయకపోయింటే కనుక మంచి ఒక 4 స్టాక్స్ చెప్తాను అనమాట. ఈ 4 స్టాక్స్ కూడా మన సిప్ మోడ్లో ఎవ్రీ మంత్ కూడా నెక్స్ట్ ఒక 5 to 6 months 10 months దాకా మన సిప్ మోడ్లో కొంత క్వాంటిటీ అనేది యాడ్ అనేది చేసుకున్నట్టయితే కనుక మనకు మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి అనమాట ఫార్మా సెక్టర్ కంపెనీస్ నుంచి. సో ఒక 4 స్టాక్స్ అనేవి చూద్దాం. ఆ 4 ఫార్మా సెక్టర్ కంపెనీస్ వచ్చేసరికి సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఫస్ట్ ఫార్మా సెక్టర్ కంపెనీ వచ్చేసరికి లారస్ ల్యాబ్స్ ఫ్రెండ్స్. లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫార్మా సెక్టర్ కంపెనీ అనమాట. హైదరాబాద్లో లొకేట్ అయింది. సో అలాగే ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ యాక్టివ్ ఫార్మాక్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఫర్ యాంటీ రెట్రోవైరల్స్ అండ్ హెపాటిక్స్ సి డ్రగ్స్. వీటన్నిటిని కూడా ప్రొడ్యూస్ అనేది చేస్తుంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి ప్రొడక్ట్స్ అనేది తయారు చేస్తుంటారు అనమాట. సో ఇది చాలా మంచి కంపెనీ. అండ్ స్టాక్ వైజ్ కనుక మనం చూస్తుంటే కనుక ఇది ప్రస్తుతం ఇప్పుడు అరౌండ్ 1500 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. మొన్న మార్కెట్ ఫ్రైడేలో రోజు కూడా ఇది అరౌండ్ 6.38% అనేది బాగా పెరిగింది. మనం లాస్ట్ 6 months చార్ట్ చూడండి, కంటిన్యూస్గా ఒక 300 రూపీస్ స్టాక్ 1500 రూపీస్ దాకా వెళ్ళింది అనమాట. అరౌండ్ 5 times అనేది ఇంక్రీజ్ అయింది వితిన్ 6 monthsలోనో. ఇంకా కూడా వీటిలో కెపాసిటీ ఉంది ఫ్రెండ్స్, ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. మనం అయ్యో బాగా ఇంక్రీజ్ అయిపోయింది కనుక మనం చూసినట్టయితే కనుక ఇంకా కూడా కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ స్టాక్లో ఇంకా కూడా మూమెంటం ఉండే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటుంది. మనం ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూద్దాం. సో మన చార్ట్స్లోకి వస్తే కనుక లారస్ ల్యాబ్ చూడండి, కంటిన్యూస్గా లో ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్కి క్రాస్ అయ్యి కంటిన్యూస్గా స్టాక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మధ్యలో స్మాల్గా పడుతున్నప్పుడు కూడా ఇంకా కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ కంటిన్యూస్గా 2-3 days నుంచి ఇప్పుడు ర్యాలీ అనేది అవుతుంది కదా. సో ఇది కొంచెం కనుక సస్టైన్ కొంచెం కింద పడిన తర్వాత మనం సిప్ మోడ్ అనేది స్టార్ట్ చేసి దీంట్లో మీకు ఏదైతే క్యాపిటల్ ఉందో ఆ క్యాపిటల్లో అప్రాక్సిమేట్లీ ఫార్మా సెక్టర్కి ఒక 10-20% అనేది పెట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 1 lakh ఉన్నట్టయితే కనుక ఒక 10,000-20,000 అని ఫార్మా సెక్టర్ కంపెనీస్ అనేవి పెట్టచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 10 lakhs క్యాపిటల్ ఉంటే కనుక ఒక 2 lakhs అనేది ఫార్మా సెక్టర్ కంపెనీస్లో అనేది పెట్టవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs పెడదాం అనుకుంటే కనుక ఫార్మా సెక్టర్ కంపెనీస్లో ఈ లారస్ ల్యాబ్స్ వాటిలో ఎవ్రీ దాంట్లో కూడా 30,000-40,000 అనేది పెట్టండి ఫ్రెండ్స్. ఈ 4 స్టాక్స్లో సిప్ మోడ్లో అనమాట. సో కొంత క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళండి ఎవ్రీ మంత్. సో 1 stock కానీ లేదా 2 stocks కానీ అలా ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళండి. సో దట్ మనకి మంచి రిటర్న్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఈ స్టాక్ని మనం ఏ లెవెల్ దగ్గర బై చేయాలంటే కొంచెం సస్టైన్ అవ్వాలండి. రీసెంట్గా బాగా ర్యాలీ అయింది కదా, కొంచెం సస్టైన్ అయ్యి కింద పడిన తర్వాత అప్పుడు మనం సిప్ మోడ్ అనేది స్టార్ట్ చేసి ఒక 3 stocks 4 stocks అలా తీసుకొని మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే కనుక మంచి రిటర్న్స్ అయినా వస్తాయన్నమాట. అలాగే ఇది ఫస్ట్ స్టాక్ అనమాట లారస్ ల్యాబ్. అలాగే సెకండ్ స్టాక్ కనుక మనం చూసినట్టయితే కనుక లుపిన్ లిమిటెడ్ ఫ్రెండ్స్. ఇది కూడా రీసెంట్గా చాలా అంటే చాలా బాగా ర్యాలీ అయింది. అరౌండ్ 930-940 లెవెల్ దగ్గర నుంచి బాగా కంటిన్యూస్గా ఒక 200 points అనేది ఇమీడియట్గా ఇంక్రీజ్ అయిందనమాట. ఈ స్టాక్ కూడా కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతూ ఉంది. మార్కెట్ క్రాష్ ముందు ఈ స్టాక్ వచ్చేసరికి మనకి అరౌండ్ 500-600 రూపీస్ దగ్గర దొరికేది. ఇప్పుడు ప్రస్తుతం డబల్ ద అమౌంట్లో దొరుకుతుందన్నమాట. సో ఈ స్టాక్ కూడా మనకి కంటిన్యూస్గా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేవి ఇంకా కూడా ఫర్దర్గా ఉన్నాయన్నమాట. ఈ స్టాక్ యొక్క డీటెయిల్స్ కనుక మనం చూసినట్టయితే కనుక ఇది కూడా ముంబైలో ఉందన్నమాట. ఇది ఫార్మాక్యూటికల్ కంపెనీ, ఇది ముంబైలో ఉందన్నమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ జెనరిక్ ఫార్మాక్యూటికల్ కంపెనీ బై రెవెన్యూ గ్లోబల్లీ. సో వాటికి రెమెడీస్ కానీ వ్యాక్సిన్స్ కానీ లేకపోతే మెడిసిన్స్ కానీ తయారని చేస్తుంటారన్నమాట. సో ఈ స్టాక్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అనమాట. సో ఈ స్టాక్ కూడా ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. మన చార్ట్ కనుక చూసినట్లయితే కనుక చూడండి, కంటిన్యూస్గా ఈ స్టాక్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. మధ్యలో డౌన్ అవుతుంది. ఇలా డౌన్ అయినప్పుడు మాత్రమే మనం ఇన్వెస్ట్ అనేది చేయండి. ఎప్పుడు కూడా మన సిప్ మోడ్లో ఇలా డౌన్ అయినప్పుడు ఇన్వెస్ట్ అనేది చేయండి. సో ఇక్కడ చూడండి కంటిన్యూస్గా డౌన్ అవుతుంది. ఇలా డౌన్ అయినప్పుడు కొంత క్వాంటిటీ, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా బాగా బ్రేక్అవుట్ వచ్చింది, మళ్ళీ రానివ్వండి. ఎప్పుడైనా సరే స్టాక్ చూడండి అప్ ట్రెండ్ అవుతుంది. సో మళ్ళీ హైలోస్ ఫామ్ అవుతూ వెళ్తుంది అనమాట. నెక్స్ట్ కొంచెం కింద పడిన తర్వాత అప్పుడు మనం ఇన్వెస్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. రీసెంట్గా 1000 లెవెల్ బ్రేక్ అయ్యి బాగా ర్యాలీ అయిందనమాట. సో 1000 లెవెల్కి వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో 1000 లెవెల్ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ లుపిన్లో కనుక మనం ఇన్వెస్ట్ చేసిన కనుక మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట లుపిన్. అలాగే థర్డ్ స్టాక్ కనుక మనం చూసినట్టయితే కనుక
క్యాడ్లా హెల్త్ కేర్ లిమిటెడ్ ఫ్రెండ్స్, ఇది కూడా చాలా మంచి స్టాక్, రీసెంట్గా బాగా ర్యాలీ అయిన స్టాక్. అలాగే కంపెనీ వైజ్ కనుక మనం చూసినట్లయితే కనుక ఇది కూడా ఇండియన్ ఫార్మాక్యూటికల్ కంపెనీ, అహ్మదాబాద్లో ఉందన్నమాట. వీళ్ళ యొక్క రెవెన్యూ 2019లో వచ్చేసరికి 7,104 crores ఉందన్నమాట. సో చాలా మంచి రెవెన్యూ ఉంది ఒక ఫార్మా సెక్టర్ కంపెనీకి. సో ఈ క్యాడ్లా హెల్త్ కేర్ కూడా మనకి రీసెంట్గా బాగా ర్యాలీ ఇచ్చింది. ఈవెన్ చూసినట్టయితే కనుక కంటిన్యూస్గా ఒక 250 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ కంటిన్యూస్గా బాగా ఇంక్రీజ్ అయిందన్నమాట. సో మనం ఇప్పుడు తీసుకున్న 4 స్టాక్స్లో ఈ స్టాకే కొంచెం లో వాల్యుయేషన్స్లో ఉన్న స్టాక్, అంటే మనకి చాలా తక్కువ, అంటే 500 రూపీస్ బిలో స్టాక్ అనమాట. ఈ స్టాక్ కూడా కంటిన్యూస్గా నెమ్మదిగా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు కొంచెం రీసెంట్గా బాగా పడింది, ఆ తర్వాత మళ్ళీ ర్యాలీ అనేది స్టార్ట్ అయిందన్నమాట. సో ఇక్కడ నుంచి ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. ఈవెన్ 450, 500 కూడా వెళ్ళే ఛాన్స్ అనేవి ఉన్నాయన్నమాట క్యాడిలా హెల్త్ కేర్ని. సో ఈ స్టాక్ కూడా మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన థర్డ్ స్టాక్ అనమాట. అలాగే ఫోర్త్ స్టాక్ కనుక మనం చూసినట్లయితే కనుక డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ ఫ్రెండ్స్. సో ఇది కూడా రీసెంట్గా బాగా ర్యాలీ ఇచ్చింది. మొన్న ఫ్రైడే అయితే అరౌండ్ 10% అప్పర్ సర్క్యూట్ కూడా బ్రేక్ అయ్యి పైకి వెళ్ళిందనమాట. సో ఈ స్టాక్ కొంచెం హై వాల్యుయేషన్స్, అంటే 5,000 రూపీస్ స్టాక్ అనమాట. బట్ ఇంకా కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి ఈ స్టాక్లో. సో కంటిన్యూస్గా చూడండి, స్టాక్ అనేది కంటిన్యూస్గా ఇంక్రీజ్ అయింది. రీసెంట్ టైమ్స్లో లాస్ట్ 1 month చార్ట్ కనుక మనం చూస్తుంటే కనుక రీసెంట్గా ఒక లాస్ట్ 5-10 days నుంచి బాగా ఇంక్రీజ్ అవుతుందన్నమాట ఈ స్టాక్. సో ఇంకా కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ కంపెనీ యొక్క డీటెయిల్స్ కనుక చూస్తున్నట్టు కనుక ఇది ఇండియన్ మల్టీనేషనల్ ఫార్మాక్యూటికల్ కంపెనీ అనమాట. ఇది మనకి హైదరాబాద్లో లొకేట్ అయింది ఈ కంపెనీ కూడా. సో కంపెనీ వాజ్ ఫౌండెడ్ బై అంజీ రెడ్డి అతను ఫౌండర్ అనమాట. సో అతను ప్రీవియస్గా వేరే దగ్గర కూడా బాగా మంచి ఫార్మా సెక్టర్ కంపెనీస్లో కూడా పనిచేశారు. సో ఇది నెంబర్ 1 స్టాక్ అనమాట. ఇది మనందరికీ తెలిసిందే, డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ అనేది ఎవ్రీ ఏరియాలో కూడా ఉన్నాయన్నమాట. ఈవెన్ మా దగ్గర కూడా డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ ఉన్నాయి. సో ఈ కంపెనీ కూడా మనకి బాగా ర్యాలీ ఇచ్చిందనమాట. చూడండి, కంటిన్యూస్గా స్టాక్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. రీసెంట్ టైమ్స్లో అయితే ఇంకా కూడా బాగా ర్యాలీ ఇచ్చింది. సో ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఇంకా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అందువల్ల దీన్ని కూడా మన సిప్ మోడ్లో మన దగ్గర ఏదైతే క్యాపిటల్ ఉందో దాంట్లో కొంత క్వాంటిటీ అనేది సిప్ మోడ్లో అనేది ఇన్వెస్ట్ చేసినట్లయితే కనుక మనకు మంచి రిటర్న్స్ అనేవి ఉంటాయన్నమాట. మీకు మీది ఏదైతే క్యాపిటల్ ఉందో ఆ క్యాపిటల్లో ఒక 10-20% మాత్రమే ఫార్మా సెక్టర్ కంపెనీస్లో పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 10 lakhs ఉంటే కనుక ఒక 2 lakhs మాత్రమే ఫార్మా సెక్టర్ కంపెనీస్లో పెట్టండి. ఈ 4 స్టాక్స్లో కావాలంటే 4 స్టాక్స్లో కొంత క్వాంటిటీ 50,000 ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. లేదు సిప్ మోడ్లో 2 స్టాక్స్ 3 స్టాక్స్ అనేది ఎవ్రీ మంత్ కూడా మనం తీసుకున్నా సరే మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి అనమాట ఓవర్ ద పీరియడ్. ఎందుకంటే నెక్స్ట్ 1 year to 2 years అనేది ఫార్మా సెక్టర్ కంపెనీస్ అనేవి బాగా ర్యాలీ అవుతాయి. ఎందుకంటే మెడిసిన్ వచ్చినా సరే వీళ్ళందరూ కూడా తయారు చేస్తారు. సో బాగా ర్యాలీ అయ్యే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ ఈ 4 కంపెనీస్ అనమాట, ఫార్మా సెక్టర్ కంపెనీస్. మన సిప్ మోడ్లో అనేది ఇన్వెస్ట్ చేసినట్టు కనుక మంచి రిటర్న్స్ వస్తాయి. బల్క్లో కాకుండా సిప్లో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఒకవేళ కింద కరెక్షన్ వచ్చినా సరే ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడం ఉంటుంది. సో ఆ 4 స్టాక్స్లో ఫస్ట్ స్టాక్ లారస్ ల్యాబ్స్, అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి లుపిన్ లిమిటెడ్, అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి క్యాడిలా హెల్త్ కేర్ లిమిటెడ్, అలాగే ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ ఫ్రెండ్స్. సో ఈ 4 స్టాక్స్లో కూడా మనం సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు మంచి రిటర్న్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్.